ఇతను చేసిన ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు వెళ్ళిపోయిన ప్రవక్తను కూడా మరలా తిరిగి పంపించి అతన్ని దీవిస్తాడు. ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా? అయితే ఇలాంటి మరికొన్ని బైబిల్ స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, హిజ్కియా అనే ఒక ఇశ్రాయేల్ రాజు ఉంటాడు. అతడు దేవుని భయభక్తుల్లో జీవిస్తూ ఉంటాడు. దేవుడికి ఇష్టానుసారుడుగా ఉంటాడని వాక్యంలో రాయబడింది. అలాగే అతడు దేవుడి కృపను పొందుకొని ఎన్నో విజయాల్ని పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతడు రాజైన మొదలుకొని 29 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే, అతనికి ఒక మరణకరమైన రోగం అనేది వస్తుంది. ఆ రోగం చేత అతడు బాధపడుతూ ఉండగా దేవుడు ప్రవక్త అయిన యెషయాను అతని దగ్గరికి పంపించి అతడు మరణిస్తాడని ప్రకటించమని చెప్తాడు. అదే రీతిగా యెషయా ప్రవక్త అతన్ని చూసి నువ్వు మరణిస్తావని ప్రకటించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. యెషయా ప్రవక్త అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుండగానే ఈ రాజైన హిజ్కియా గోడ వైపు తిరిగి వెంటనే ప్రార్థించడం ప్రారంభిస్తాడు. ప్రార్థిస్తూ, దేవా నాకు ఆయుష్ని పొడిగించు, నీ చిత్తమైతే నీ పని చేయడానికి నన్ను ఇంకా వాడుకో అని చెప్పేసి అతడు ప్రార్థించగా మరల వెంటనే వెళ్ళిపోతున్న యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడి తిరిగి వెళ్ళమని చెప్తాడు. తిరిగి వెళ్ళి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ని నేను పొడిగించానని చెప్పమని చెప్తాడు. దేవుడు యెషయా ప్రవక్తని మరలా అక్కడికి తిరిగి పంపించి అతని మరణకరమైన రోగం పోవడానికి ఏం చేయాలో పరిష్కారాన్ని చెప్పి అతడి ఆయుష్ని కూడా దేవుడు పొడిగిస్తాడు. ఇక్కడ హిజ్కియా చేసిన ఒక్క చిన్న ప్రార్థన అతని జీవితంలో 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించినట్టు మనం వాక్యంలో చూసుకుంటాం. మనం కూడా అనేక సందర్భాల్లో, అనారోగ్య సందర్భాల్లో, కొన్ని మరణకరమైన రోగం ఉన్న సందర్భాల్లో కూడా ప్రార్థన చేయలేము. మనకున్న బలహీనతను బట్టి ఇంకా ఇంతేనేమో మన పరిస్థితి, దేవుడు కార్యం చేస్తాడో లేదో అనుకుంటాం. కానీ యేసయ్య భూమి మీద నడిచినప్పుడు యేసయ్య చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా అనారోగ్యం లేదు, ఏ ఒక్కరికి కూడా బలహీనత లేదు. ఎందుకంటే స్వస్థపరచువాడు ఆయనే. ఇక్కడ హిజ్కియా కూడా ప్రార్థన చేయగానే దేవుడు వెళ్ళిపోయిన ప్రవక్తను కూడా తిరిగి పంపించి మరలా అతనిని స్వస్థపరిచి అతనికి ఆయుష్ని పొడిగించాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా బలహీనతలో, అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మనం గనక విశ్వాసం కలిగిన నమ్మకమైన ప్రార్థన చేస్తే దేవుడి కొరకు మనం బ్రతికి జీవిస్తామని ఒక హామీ దేవుడికి ఇవ్వగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఈ బైబిల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ గ్రంథంలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.